హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి హాట్ సమ్మర్లో చల్లని క్విక్ అండ్ ఈజీ 3 సమ్మర్ రిఫ్రెషింగ్ స్పెషల్ డ్రింక్స్ని చూపిస్తున్నానండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా ఏమక్కర్లేదు. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంట్లో రోజ్ సిరప్ ఉంటే చాలండి, చాలా ఈజీగా స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మండే వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి హోమ్ మేడ్ డ్రింక్స్ చాలా బెస్ట్ అండి. తాగంగానే బాడీలో ఇన్స్టెంట్ ఎనర్జీని జనరేట్ చేసేలా ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్లో డ్రింక్స్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజలను తీసుకున్నానండి. వీటిలోకి పైదాకా వాటర్ని వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. 15 నిమిషాల తర్వాత ఇవి చక్కగా డబల్ క్వాంటిటీలో ఉబ్బి ఉంటాయి. మొదటగా మొహబ్బత్ కా షర్బత్ తయారు చేసుకోవడం కోసం పుచ్చకాయను కట్ చేస్తున్నానండి. మీరు పుచ్చకాయను కొనేటప్పుడు ఇలా ఒకవైపు పసుపు రంగు వచ్చిన కాయను తీసుకున్నట్లయితే చాలా తీయగా ఉంటుంది. ఇలా ఉన్న పుచ్చకాయ బాగా పండి తినేటప్పుడు రవ్వగా తగులుతూ చాలా స్వీట్గా ఉంటుందండి. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో దీన్ని ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వలన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చలువ చేస్తుంది. అలాగే తొందరగా దాహం తీరి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా నేను పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్స్ అన్నింటినీ రిమూవ్ చేసేస్తున్నానండి. ఇలా సీడ్స్ని తీసేసుకోవడం వల్ల తాగేటప్పుడు మనకి మధ్య మధ్యలో తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఒక బౌల్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పాలని ఒక 1/2 లీటర్ వరకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చల్లటి పాలలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఈ సిరప్ ఫ్లేవర్ని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రోజ్ సిరప్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని 1 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పుచ్చకాయ ముక్కల్ని కూడా మీరు కావాల్సినంత ఇందులోకి వేసుకోవచ్చు. ఇంకొక 1/2 కప్పు వరకు అయినా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజల్ని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. సబ్జా గింజలను వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నానండి. మీరు దీని ప్లేస్లో షుగర్నైనా తీసుకోవచ్చు, కానీ కండెన్స్డ్ మిల్క్ని వేయడం వలన మొహబ్బత్ కా షర్బత్ టేస్ట్ రిచ్గా ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీకు కావాల్సినన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. ఆ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అంతా కలిసేటట్టు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో డెలిషియస్గా ఉండే మొహబ్బత్ కా షర్బత్ రెడీ. చూస్తుంటేనే దాహం వేస్తుంది కదా. చాలా బాగుంటుందండి. చల్లగా ఉన్నప్పుడే దీనిని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ, అలాగే సబ్జా గింజలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రోజ్ మొజిటో లేదా రోజ్ షర్బత్ని తయారు చేసుకుందాము. అందుకు గాను ఒక గ్లాస్ని తీసుకుని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక గ్లాస్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆరెంజ్ ఫ్లేవర్ గ్లూకాన్ డీని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఈ 2 గ్లాసులలోకి 2 చొప్పున పుదీనా ఆకుల్ని వేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ స్లైస్ని వేస్తున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని వేస్తున్నానండి. తర్వాత చెరొక గ్లాస్లోకి ఒక్కొక్క టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేస్తున్నానండి. మనకి ఈ రోజ్ షర్బత్లోకి నిమ్మకాయ రసం ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఈ గ్లూకాన్ డి డ్రింక్లోకి మాత్రం కాస్త ఎక్కువైనా పర్వాలేదు. ఈ విధంగా వేసిన తర్వాత ఈ గ్లూకాన్ డి గ్లాస్లోకి కొద్దిగా వాటర్ని వేసి అంతా కలిసేటట్టు ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత పై వరకు వాటర్ని వేసుకోవాలి. ముందే కంప్లీట్గా వాటర్ని వేసేసామంటే గ్లూకాన్ డి సరిగా మిక్స్ అవ్వదు. మీరు ఈ వాటర్ ప్లేస్లో కొబ్బరి నీళ్ళనైనా వేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజ్ సిరప్లోకి కావాల్సినంత వరకు కిన్లే సోడాని వేస్తున్నానండి. మీరు ఈ సోడా ప్లేస్లో కూలింగ్ వాటర్నైనా వేసుకోవచ్చు, కానీ సోడాని వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే స్ప్రైట్ డ్రింక్ ఉంటుంది కదండి, దానినైనా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. సమయానికి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానినే వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా సోడాని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుని అందులోకి ఒక 4 రోజ్ పెటల్స్ని కూడా వేసుకున్నట్లయితే ఇంకా అందంగా కనబడుతుంది. సో ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. మండే ఎండలకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. సింపుల్, టేస్టీ, డెలిషియస్ ఈ హోమ్ మేడ్ డ్రింక్స్ని సమ్మర్కి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.